నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. మన చైత్రికాస్ కిచెన్‌లో నాన్ వెజిటేరియన్ ప్రియుల కోసం నాన్ వెజిటేరియన్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా రెసిపీ. ఈ రెసిపీని నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్టీగా చేస్తారు. ఇందులో ఒక మసాలా పేస్ట్ వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా మొదటిగా చూస్తుంటే, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను హాఫ్ కేజీ గోట్ కీమాని తీసుకున్నాను. దాన్ని స్టోర్ నుంచి తీసుకొస్తాం కాబట్టి స్ట్రెయినర్ హెల్ప్‌తో ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రెయినర్ హెల్ప్‌తో చక్కగా దాన్ని వాష్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవచ్చు. అందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. కారం అయితే ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. నాన్ వెజిటేరియన్ కర్రీస్‌కి ఎప్పుడు కూడా కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, ధనియాలు వేయించినటువంటి పౌడరు, ఇంకా కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మానేసేయొచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకొని ఈ కీమాని బాగా ఈ మసాలా ఏదైతే వేసామో పౌడర్స్ అవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ముందుగా మ్యారినేషన్ ఎందుకు అని. బట్ కీమాకి అలా చేస్తే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మ్యారినేషన్ ప్రాసెస్‌లో కీమాకి మసాలా పేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కూరలోకి మా అత్తమ్మ సీక్రెట్ మసాలా పేస్ట్ చూపిస్తున్నాను. ఒక బ్లెండర్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలక్కాయలు కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ క్వాంటిటీ ఎంతో ఆల్రెడీ రాసి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం అంటే కొంచెం షాహీ జీరా వేసుకోవాలి. తర్వాత గసగసాలు 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఈ ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీన్నంతా కూడా కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పక్కనుంచుకోండి. ఈ పేస్ట్‌తోనే మనకి కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, ఈ కీమాకి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం చిల్లీస్ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర వండడానికి ఏ పాత్ర అయితే యూజ్ చేస్తున్నామో దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒకే ఒక్క యాలక్కాయ, 2 లవం మొగ్గలు మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మనం మసాలా పేస్ట్‌లో కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువైతే వేయొద్దు. నేను చూపించినంత వేస్తే సరిపోతుంది. దాన్ని ఆయిల్‌లో వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి. చాలామంది చికెన్‌లో వేస్తారు. నేనైతే కీమా కర్రీలో కరివేపాకు అనేది ఖచ్చితంగా వేస్తాను. ఇలా మూత పెట్టి ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకుంటాం గదా! వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి కీమా ఏదైతే ఉందో దాన్ని మనం ఈ వేయించినటువంటి ఉల్లిపాయల్లో వేస్తున్నాను. ఇలా వేసుకొని మనం బాగా ఈ ఉల్లిపాయలు, కీమా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కీమా కర్రీ ప్రాసెస్‌లో నేను కుక్కర్‌లో డైరెక్ట్‌గా చేయొచ్చు. బట్ కుక్కర్‌లో కాకుండా ఇలా విడిగా చేస్తేనే టేస్ట్ అనేది నాకెప్పుడు నచ్చుతుంది. సో, మీకు ఒకవేళ స్పీడ్‌గా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్‌ని మీరు కుక్కర్‌లో గూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో మీకు మెల్లిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసినటువంటి కీమాని తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడే కీమా నుంచి చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఈ వాటర్ అంతా కూడా బాగా పైకి వచ్చేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కీమాని కుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కూర అనేది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో, ఈ కీమా కర్రీని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే ఆ కీమాలోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిందో అప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు వాటర్ పోసిన తర్వాత ఉప్పు, కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్‌లో వండుకోవాలనుకుంటే మాత్రం కుక్కర్‌లో కుక్ చేసేసుకోవచ్చు 4, 5 విజిల్స్ పెట్టుకొని. లేదు ఇలా డైరెక్ట్‌గా పాన్‌లో చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాటర్ పోసిన తర్వాత సేమ్ ప్రాసెస్ లాగానే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మనం పోసిన వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్‌ని యాడ్ చేసి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైకి ఆయిల్ తేలేంత వరకు కీమా కూర దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో చేసేటప్పుడే మీరు కారం, ఉప్పు, అలాగే మీరు వేసినటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ అనేది ఎగిరిపోతుంది. అలాగే కూర అనేది దగ్గర పడిపోతుంది. చూస్తున్నారు కదా! కీమా కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మనం ఫ్రెష్‌గా ఉన్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని
సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రకంగా ఒకసారి వండి చూడండి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు గదా! ఇలా ట్రై చేసి చూడండి. మా అత్తమ్మ స్టైల్‌లో టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనైతే కీమా కర్రీ ఎప్పుడు ఇదే ప్రాసెస్‌లో చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఎప్పటిలాగే మీ సపోర్ట్‌ని లైక్ అండ్ సబ్‌స్క్రైబ్స్‌తో నాకు తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో గూడా తెలియజేయండి. మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో, కుకింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.